నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. మనం నిద్రలేచే సరికి మన వీధులను అద్దంలా మెరిపించేది వారు. ఎండొచ్చినా వానొచ్చినా మహమ్మారులు ముందుకొచ్చినా మన ప్రాణాలకు రక్షణ కవచంగా నిలిచేది వారు. ఈరోజు 7th వార్డ్ సంతోషి మాత కాలనీలో ఏదైతే గత 4 రోజుల ముందు ఒక 5వ తరగతి చదువుతున్న దేవిక పాప ఏదైతే ఆ కాలనీలో రోడ్లు బాగా అస్తవ్యస్తంగా మరి లొందలతో కూడిన రోడ్లు మరియు లైట్లు లేవని ఏదైతే సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అది మా మున్సిపల్ పరిధిలో రావటం వలన ఏదైతే గత 2 రోజుల నుంచి వర్షాలు కురవటం వల్ల ఇక్కడికి రాలేకపోయాము. ఈరోజు మరి ఈ కాలనీలో మేము ఈ పాప ఇచ్చిన కంప్లైంట్ను బేస్ చేసుకొని మరి ఈ కాలనీకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాహుల్ కౌన్సిలర్ గారికి మరియు ఇక్కడున్న గల్లీ పెద్దలందరికీ మరియు పాపకు అందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభోదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడే చూడడం జరిగింది మొత్తము రోడ్లన్నీ లొందలు గుంతలుగా పడి ఉండడం జరిగింది. అదేవిధంగా అక్కడక్కడ లైట్లు కూడా లేవు. మరి అందరి ఇంట్లల్లో అందరినీ సందర్శిస్తే ఇక్కడ పాములు బాగా వెళ్ళడం జరుగుతుంది. మరి దానికి ఏదైనా కట్టడి చేసి మరి దానికి తగ్గట్టుగా మరి లైట్లు పెట్టాలని కూడా వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. ఏదైతే గత పాలక వర్గం వారు ఏదైతే ఇక్కడ లేఅవుట్ లేకుండా ఇక్కడ ప్లాట్లు చేసి మరి అమ్మి డబ్బుల్ని జేబులో పెట్టుకోవడం జరిగింది. అయినా కానీ ఇప్పుడున్న ప్రజలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని మరి ఇబ్బందుల పాలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నా కానీ మరి పాత ఉన్న పాలక వర్గం వారు ఏదైతే మాన్యువల్ పర్మిషన్ల రూపంలో గత 2017 నుంచి ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత అదే ఉన్న పాలకవర్గం అదే ఉన్న పాత వైస్ చైర్మన్ గారు ఒక కౌన్సిలర్ తోటి ఏదైతే ఇవి ఇచ్చిన పర్మిషన్లు తప్పుగా ఉన్నాయని ఒక పిటిషన్ వేసి ఎంక్వైరీ పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఇస్తే కరెక్ట్ అట, ఇప్పుడు మేము ఏదన్నా ఇస్తామంటే తప్పు అనడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఏదైతే ఈ సమస్య గురించి పాప గత 4 రోజుల ముందు చెప్పడం జరిగింది. అయితే మేము కూడా కౌన్సిల్లో మేమందరము ఒక మీటింగ్ పెట్టుకొని మరి రాహుల్ ఏదైతే 7th వార్డులో ఉన్న పాత కౌన్సిలర్ బాలాజీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వారికి వచ్చినా కూడా మాకు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఎటువంటి మేము వెయ్యమని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆయన కూడా బాలాజీ సూత్రావే గారు కలెక్టర్ గారికి కూడా బాగా చెప్పి విన్నవించుకున్న ఆయన ఒక మొండి వైఖరితో ఆయన ఉన్న పగను ప్రజలపై తీర్చుకొని ఇక్కడ అసలే డెవలప్మెంట్ చేయలేకపోయాడు. కానీ ఇప్పుడున్న పాలకవర్గము ఏది హిందూ ముస్లిం సిక్ ఇసాయి భేదం లేకుండా అన్ని వార్డులలో డెవలప్ చేస్తాం. మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా ఫస్ట్ అయితే 7th వార్డును దృష్టిలో పెట్టుకొని మేము ముందు మరి డెవలప్ చేస్తాం. ఏదైతే పాలకవర్గం మాకు ఈరోజు మీటింగ్ ఉంది. దాంట్లో కూడా ఈ వార్డుకు సంబంధించి దానికి సంబంధించి గ్రావెల్ రూపంలో మేము ఒక 2 లక్షల రూపాయల చొప్పున పెట్టడం జరిగింది. అది ఈరోజు అప్రూవల్ చేసి మరి రేపటి నుంచే మీకు ఈ రోడ్డు మార్గాన్ని నేర్పించి మరి పాప ఏదైతే ఇచ్చిందో దానికి పూర్తిగా మేము న్యాయం చేస్తామని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి పర్మిషన్లు కావాలని చెప్పడం జరిగింది. దానికి కూడా మేము డిటిసిపి గారికి కలవడం జరిగింది. వారు కూడా తొందరలోనే ఈ ఇండస్ట్రియల్ జోన్ తీసేసి రెసిడెన్షియల్ జోన్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ పని కూడా జరుగుతుంది. మరి మాస్టర్ ప్లాన్ కూడా రావడం జరుగుతుంది. అది కూడా తొందరలో వస్తుంది. ప్రజలు గమనించాలి. మరి పాలకవర్గం ఏదైతే అపోజిషన్ వాళ్ళు మాకు పని చేయకుండా అన్ని కంప్లైంట్లు పెట్టి కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. మరి తొందరలోనే ఈ కాలనీ రోడ్డు కూడా ఈ 3-4 రోజుల్లోనే మరి ఈ కాలనీ రోడ్డుని నేను నా తరపు నుంచి నా కౌన్సిల్ తరపు నుంచి మరి రివల్యూషన్ పాస్ చేసి తొందరలోనే దానికి న్యాయం చేస్తానని సవినయంగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. 30 బూతుల డాటా మనం జమ చేయాలి. 30 బూతులు డాటా జమ చేసిన తర్వాత
ఆగస్టు 3 తేదీలోపు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆగస్టు 3 తేదీలోపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగిలిపోయిన ఫార్మ్స్ డాటా తీసుకోండి ఒకసారి. వాళ్ళ తేదీలో ఒకవేళ మనకి ఏదైనా మిగిలిపోయిన పేరు ఉంటే మనకు ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. అవును, సమాజంలో అత్యంత కీలకమైన పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తిస్తూ వారికి అండగా నిలిచారు ముదోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్. బైన్సా మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎలక్షన్లు అన్నప్పుడే కాదు, ఎల్లప్పుడూ ప్రజల మనిషిగా నిలిచే ఎమ్మెల్యే రామారావు పటేల్ మున్సిపల్ చైర్మన్ తూమెల్ల దత్తుతో కలిసి మున్సిపల్ కార్మికులను స్పెషల్ కిట్ డ్రెస్లు, రక్షణ గ్లౌజులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ కార్మికులపై ప్రశంసల వర్షం కురిపించారు. పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, మీ సేవలు వెలకట్టలేనివి అంటూ కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ జబీర్ అహ్మద్ సాబ్, కౌన్సిలర్లు ఫైజుల్లా ఖాన్ తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారాన్ని గ్రౌండ్ జీరో నుంచి మన న్యూస్9 టీవీ ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి షేక్ ముఖ్తర్ అలీ అందిస్తారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.